ఆల్బమ్ చేయటం చాలా బాగుంది, చాలా మంచి ఆల్బము. ఐ విష్ యర్ ఆల్ ది బెస్ట్. అంటే చాలా కాలం అయింది పాప్ ఆల్బమ్స్ వచ్చి, మళ్ళీ ఈ మధ్య రావట్లేదు. మళ్ళీ ఒక కొత్త ట్రెండ్తో తను ఆల్బమ్ చేయటం, అలాగే ప్రొడ్యూసర్ గంట గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఆల్బమ్. సెల్ఫీ క్వీన్ పేరుకు తగ్గట్టుగా క్వీన్ లాగా సెలెక్ట్ చేశారు విజయ్ గారిని, రాజేంద్ర డైరెక్టర్. టీం చాలా బాగుంది, సెలెక్షన్. హిట్ మ్యూజిక్ డైరెక్టర్ మంత్రాతో హిట్ ఇచ్చిన ఆనంద్, హిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మ్యూజిక్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, బాగా చేశారు. అదేవిధంగా విజయ్ గారు ఒక బిజినెస్ ఉమెన్గా పరిచయము, ఒక స్టార్ హీరోగా సిస్టర్గా పరిచయము. ఈరోజే నేను షాక్ అయిపోయినాను. అండ్ ఈ ట్రెండ్ని తెలుగులో అందరూ ఫాలో అవుతారు. కంగ్రాచ్యులేషన్, ఇది బాగా హిట్ కావాలని కోరుతూ థ్యాంక్ యూ. ఈ ప్రయత్నం చాలా చక్కగా ఆరంభమైనట్టుగా ఫీల్ అవుతున్నాను. మంచి ప్రయత్నం, బాగా జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ ట్రెండ్ ఇంకా పెరిగి ఇంకా మంచి మంచి ఆల్బమ్స్ రావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అంటే టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇదే కాదు, ఇంకా చాలా మూవీస్ అన్నీ హిట్లు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి గారికి, డైరెక్టర్ రాజేంద్ర గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. జర్నలిస్ట్ మరియు డైనమిక్ జర్నలిస్ట్ మరియు డైరెక్టర్ ప్రభన్న నాకు రణ్వీర్ గారిని పరిచయం చేయడం జరిగింది. రణ్వీర్ గారు, విజయమూర్తి గారు ఇట్లా సెల్ఫీ అనే కాన్సెప్ట్ మీద ఒక మంచి ఆల్బమ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అనగానే వాళ్ళ ఉత్సాహం కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ చూసి దీనికోసం అసలు ఈ సెల్ఫీని మనం ఎన్ని రకాలుగా పిలుచుకుంటున్నాం, డ్రిల్ఫీ, సూట్ఫీ, ఫౌటీ అని ఇట్లాంటి ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని దీని మీద కాస్త వర్క్ చేసి రాయడం జరిగింది. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తెరదీస్తున్నారు, సో ఆనంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అది లేడీ ఓరియంటెడ్, ఇది లేడీ. ఆల్బమ్ ట్రెండ్ చాలా రోజులు అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. అంటే మళ్ళీ తీసుకురావాలని ఒక ఐడియాతో రణ్వీర్ గారు అప్రోచ్ అయ్యారు. సో ఆ ఉద్దేశం కొద్దీ అంటే ట్రెండీగా ఉండాలి, మనం ఎందుకు ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ ఆల్బమ్ ఉండకూడదు, ఎందుకు ఆ స్టాండర్డ్లో ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశం కొద్దీ ఈ సాంగ్ చేశాము. సో ఇదంతా ఆ ట్రెండ్లో ఉంటూ అంటే మిమ్మల్ని మీరు ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఆ విధంగా అంతే రేంజ్లో మిమ్మల్ని మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము చేసిన సాంగ్కి ఆయన వాయిస్ చాలా ప్లస్, బిగ్ ఎసెట్. సో థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఒక సినిమా తీద్దామని ఒక ఆలోచనలో ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఫ్రెండ్ ప్రసాద్, రణ్వీర్, రాజేందర్ అంతా కలిసి సెలవు తీసుకుంటున్నాను. వస్తాయి, ఇంగ్లీష్లో వస్తాయి, తెలుగులో కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు ట్రెండింగ్గా ఉండాలని సెల్ఫీ మీద సాంగ్ చేసాం. అది యూట్యూబ్లో ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, మొత్తం అందరికి వెళ్ళాలి సాంగ్, ఎవరికి అమ్మద్దు, అందరికీ అన్ని ఛానల్స్లో ప్లే కావాలి సాంగ్, మనకు బాగుండాలి, రెస్పాన్స్ బాగుండాలని చెప్పి ఎవరికి అమ్మద్దు అని చెప్పి ఉంచారు ఆయన. ఈ సాంగ్ సెల్ఫీ క్వీన్ ఇస్ సంథింగ్ అందరికీ ఇష్టమైన ట్రెండ్. అండ్ నాకు కూడా సెల్ఫీస్ తీసుకోవాలంటే చాలా ఇష్టం. సో I hope I've done my best, and then next I'm doing 2 more movies. One is starting in Jan and one in December, and the December movie is with Siddharth. So కొంచెం ఆయన కూడా మూవీ కోసం చెప్తారు. అందులో ఆవిడ సెకండ్ లీడ్ చేస్తున్నారు. ఆవిడ యాక్టింగ్ కూడా త్వరలో చూద్దరు కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బిగ్ సిడీని కృష్ణుడు కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే.